31వ అధ్యాయము 17వ వచనం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 17వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. రాబో కాలమునందు నీకు మేలు కలుగును, నమ్మిక ఉన్నది. నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు. కీర్తనలు 149. కీర్తనలు 149. మొదటి నుండి 4వ వచనములు. యెహోవాను స్తుతించుడి, యెహోవాకు కృతకీర్తన పాడుడి. భక్తులు కూడుకున్న సమాజములో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి. ఇశ్రాయేలు తమ్మును పుట్టించిన వారిని బట్టి సంతోషించుదురుగాక. సీయోనులు జనులు తమ రాజును బట్టి ఆనందించుదురుగాక. నాట్యముతోనూ వారు ఆయన నామమును స్తుతించుదురుగాక. తమ్ములతోనూ సితారుతోనూ ఆయనను గూర్చి గానము చేయుదురుగాక. యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు, ఆయన దీనులకు రక్షణతో అలంకరించెను. చివరి మాట 111వ దావీదు కీర్తన. 111 దావీదు కీర్తన 9వ వచనం. కీర్తనలు 111 9వ వచనం. ఆయన తన ప్రజలకు విమోచనము కలుగు చేయవాడు, తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. ప్రార్థన. ప్రేమ నమ్మకము గల తండ్రి, కృపా కనికరము గల దేవా, సర్వశక్తిమంతుడైన తండ్రి, సర్వాధికారి ప్రభు, సర్వశరీరులకు దేవుడవైన మా సర్వలోకనాథుడవైన మా తండ్రి, నీ పాదములకు వందనములు, స్తోత్రములు. మా స్తుతికి, మా రక్షణకు, మా యొక్క నిరీక్షణకు కారణభూతుడు దేవుడవైనందులకై ఉదయకాలమున హెబ్రోనుకు చేరుడాగటకు నాలో మాలో నువ్వు చూపినటువంటి పొడిగించినటువంటి ఆయుష్ను బట్టి స్తోత్రములు. నూతనమైన అనుదిన వాత్సల్యతను బట్టి మేము నిర్మూలము కాకున్న వారమై నీ కృపా మహదేశ్వరమును బట్టి, నీ యొక్క నమ్మకత్వాన్ని బట్టి ప్రభా, మా ఆయుష్ పొడిగించి మా గొంతుకులో ఇంకను ఊపిరిని ఉంచినందులకై స్తోత్రములు. ప్రభా, ఈ ఉదయకాలమున సజీవమైనటువంటి దేవుణ్ణి ఆరాధించుటకు సజీవమైనటువంటి సంఘములో ప్రభా మోకరెళ్ళి స్తుతించి సాగిలపడి నమస్కరించినట్లు నాకు మాకు కలుగజేసిన ఈ గొప్ప విమోచన క్రయధనం కొరకై, ఈ సుదినము కొరకై నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. దేవా, చదువుకున్నటువంటి లేఖన భాగముల ద్వారా దేవా, యెహోవాకు స్తుతించుడి, యెహోవా నామమున కొత్త కీర్తన పాడుడి. భక్తులు సమాజముగా కూడి ఆయనను స్తుతించుదురు అని మాట ఆధారముగా ప్రభువా, మేము నూతనమైనటువంటి కీర్తన, నూతనమైన ఆరాధన, నూతనమైన పాట నాలో మాలో ఉంచవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. ఒక్కొక్కరి మీద నీ యొక్క వ్యక్తిగత ఆరాధనలో నీ యొక్క స్వాతంత్ర్యమును, నీ యొక్క ఆత్మ అభిషేకమును, ఆరాధన ఆత్మను సమృద్ధిగా కుమ్మరించవలసిందిగా వేడుకొనుచున్నాం. ప్రభా, మా గమనాన్ని చెరలోనికి తీసుకుని వస్తున్నాం. వచ్చిన వారందరిని బట్టి స్తోత్రములు. ఇంకా మార్గ మధ్యములో దూరముగా దగ్గరగా ఉన్న వారిని త్వరపెట్టి పిలుచుకొని రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, వచ్చిన వారందరినీ కనికరించుము. వినగలిగే చెవులను, గ్రహించే హృదయం కలుగచేయము. హెబ్రోను ప్రాకారం చుట్టూ నీ అగ్ని ప్రాకారం ఉంచుకొనుచున్నాం. నీ రక్తాన్ని విశ్వాసం ద్వారా ప్రోక్షణ చేసుకొనుచున్నాం. మా మధ్య నీ సంచారం ఉంచుము. నీ తాకిడి, నీ యొక్క ఆత్మ నడిపింపు మాకు అనుగ్రహించవలసిందిగా వేడుకొనుచున్నాం. మేము మట్టివారం చేతగాని వారం ఆయనను నీ దాసుడు ఆలకించున్నాడు. ఆజ్ఞేయము, నీ ఆత్మాభిషేకం, తైలాభిషేకం అనుగ్రహించము. ఆ నోట నీ మాటలు ఉంచమని కీర్తనలు 81:10, నిర్గమాకాండం 4:12, లూకా 12:12 వాగ్దానం నెరవేర్చమని మా ప్రభువును, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల పరిశుద్ధమైన పూజింపదగిన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి మీకు ఒక విన్నపం, మనవి. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున వాక్యం చెప్పేటప్పుడు ఎవరు చిన్నపిల్లలు, చంటిబిడ్డ తలలు వెనక్కి వెళ్ళండి. నిన్న కొంచెం డిస్టర్బెన్స్గా ఉండే. ఒకవేళ ఇంకా వెనక్కి వెళ్ళినా అరుపులు వస్తామంటే బయటికి వెళ్ళి అక్కడ ఒక రూమ్ ఉంటుంది, ఆ రూమ్లో అయినా ఉండవచ్చు, లేకుంటే ఆ చెట్ల కింద అయినా ఉండవచ్చు. వాళ్ళని ఓదార్చుకొని సముదాయించుకొని మళ్ళీ లోపలికి రావాలని ప్రభు పేరిట మనం చేస్తుంటున్నాం. వాక్యం చెప్పేటప్పుడు దేవుని యొక్క మాటలపైన మీ దృష్టి ఉంచండి. చాలా ప్రయాసపడి మీ యొద్దకు కడప నుంచి ఎన్నో
ప్రార్థనల ఫలితముగా ఈ దినమున మీ ఎద్దకు రావాలటకు దేవుడు సమకూర్చినాడు. అందు నిమిత్తమే ఈ యొక్క హృదయ భారముతో ఈ మాట చెప్తున్నా. మన్నించండి, క్షమించండి. ఎందు నిమిత్తం అంటే వాక్యము చాలా బలమైనది. వాక్యము ఏ జనమునకు కూడా ఇవ్వలే. ఒక యాకోబునకు మాత్రమే, యాకోబు వంశస్థులకు మాత్రమే ఈ వాక్యమును దేవుడు అనుగ్రహించినాడు. కనుక అటువంటి వంశంలోనికి వచ్చినటువంటి మనము ఈ యొక్క వాక్యమును ఎప్పుడైతే మనము గౌరవిస్తామో, విధేయత చూపుతామో, లోబడతామో, అప్పుడే వాక్యము నీలో నాలో సమృద్ధిగా నివసిస్తుంది, కార్యము చేస్తుంది. దీనిని నిర్లక్ష్య పెట్టినా, పెడచెవిన పెట్టినా, ధిక్కరించినా, తృణీకరించిన వాక్యము నీలో నాలో ఎంత మాత్రము పనిచేయదు. తద్వారా నీకు నాకు ఆత్మీయంగా నష్టము, అదెంతో సంఘానికి క్షేమము కానే కాదు. అందునిమిత్తమే ఈ మాటలు చెప్తున్నాను. కనుక మనం చదువుకున్నటువంటి లేఖన భాగము ఆరాధన కొరకై దేవుని యొక్క వాక్యములో నుండి కీర్తనలు 149 దేవుడు అనుగ్రహించినటువంటి, మానవులకు ఇచ్చినటువంటి గొప్ప భూమి మీద ఉన్నటువంటి మానవులకు దేవుడు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప ప్రక్రియ ఏ జనమున కూడా లేకుంటే నేను ఈ గర్వంగా చెప్పగలను, ధైర్యముగా కూడా చెప్పగలను. ఏమనంటే ఓన్లీ హెబ్రోన్ సహవాసమునందు, భక్తసైనికుల యొక్క సహవాసమునందు మాత్రమే ఈ యొక్క వ్యక్తిగత ఆరాధన అనేది మాత్రమే జరుగును. అందుకోసమే దావీదు అంటాడు 145వ కీర్తన 145వ కీర్తన 1వ వచనం, రాజువైన నా దేవా, నిన్ను గణపరిచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. అనగా నేను మాత్రమే స్తుతిస్తా, నేను మాత్రమే ఆరాధిస్తా. వ్యక్తిగతంగా చెబుతున్నటువంటి మాట. ఎప్పుడు ఆరాధిస్తున్నాడు? ఆదివారం మనం ఒక్కపూట ఆరాధించడంలా, లేకుంటే ఏదైనా స్తుతికూడిక పెట్టినప్పుడు ఆరాధించడంలా, ఏదైనా ప్రేమావిందు పెట్టినప్పుడు ఆరాధించడం లేదు. కానీ అనుదినము ఆరాధిస్తున్నాడు. ఏ పరిస్థితులు ఆరాధిస్తున్నాడు? రాజు అయ్యుండి కూడా తన యొక్క అంతఃపురమును, తనకున్నటువంటి వైభవమును, తనకున్నటువంటి ఆ యొక్క గొప్ప ఆ శ్రేష్టమైనటువంటి అంతఃపురములు ఉండకుండా దేవుని యొక్క మందిరమును ప్రేమించి, దేవునిలో ఉన్నటువంటి శౌర్యమును, దేవునిలో ఉన్నటువంటి బలమును, దేవుని యొక్క నామమును గొప్ప చేయుటకు, ఘనము చేయుటకు, నేను కాదు రాజును, నేను పురుగు వంటి వాడను, నేను మంటి వంటి వాడను, నేను ఓటికుండ వంటి వాడను, నేను నీచుడను, నేను మిన్నల్లిని, నేను చచ్చిన కుక్కను. ఈ అనుభవంలోనికి వచ్చి ఆరాధిస్తున్నాడు. నీవు నేను కూడా ఈ ఉదయకాలమున ఏమి ఉన్నా ఏమి లేకపోయినా, లోకములో దావీదు వంటి అధికారము లేకపోయినా, దావీదు వంటి రాజులము కాకపోయినా, లోక సంబంధంగా, భౌతికంగా, కానీ క్రీస్తునందు 1వ పేతురు రాసినటువంటి 2వ పత్రికలు చెప్పబడినట్లు ఇప్పుడు క్రీస్తు యేసునందు నీవు నేను కూడా రాజులైన యాజకుల సమూహముగా, దేవుని సొత్తైన ప్రజలముగా, పరిశుద్ధ జనముగా చేయబడితిమి. కనుక ఇప్పుడు నీవు నేను కూడా దేవుని యొక్క దృష్టిలో రాజులము. అందుకోసమే ప్రభువా, నీవు రాజువు, నేను రాజును కాను. ఎక్కడ నేను రాజును? నేను ప్రజలకు భౌతికంగా రాజును, ఇశ్రాయేలుకు. కానీ నాకంటే గొప్ప రాజు, మహిమగల రాజు, దావీదు యొక్క సింహాసనమునకు ఇచ్చిన రాజు, అంతేకాదు ఈ యొక్క యూదుల రాజు, సర్వలోక మహారాజు, సర్వలోక నాథుడు అయిన నీవు రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభుడవు. కనుక ఈ యొక్క రాజు ఎదుట ఈ రాజు నీ సౌందర్యమును, ఏ రాజు? ఈ రాజు ఏ రాజు? యూదుల రాజు, లోకము మహారాజు, గొప్ప రాజు, పరాక్రమ కలిగిన రాజు, అన్ని సమస్త భూ జనములకు రాజు. ఈ రాజు నా సౌందర్యమును కోరినాడు. కనుక ఈ ఉదయకాలమున సాగిలపడి నమస్కారం చేయట ఎంతో మంచిది, శోభస్కరం. లోకములో అన్ని మంచివి 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 అనుకుంటాం. డబ్బు ఉండడం మంచిది, అది ఉండడం మంచిది, ఇది ఉండడం మంచిది, ఆరోగ్యం ఉండడం మంచిది. కానీ ఇక్కడ చెప్పినటువంటి మాట ఏంటంటే, యెహోవాను స్తుతించుట నీకు నాకు ఆత్మీయులకు ఉండవలసినటువంటి మంచిది ఏమి? శ్రేష్టమైనది, శోభస్కరమైనది. నా ఆరాధన ఒక్కటే దేవునికి మంచిది. నా నుండి ఏమి కోరుకోడు.
నీ డబ్బు కోరుకోడు, నీకున్న ఏది, నీ జ్ఞానము కోరుకోడు, నీ అంతస్తు కోరుకోడు, నీ అధికారము దేవుడు కోరుకోడు, ఒక్కటే కోరుకుంటాడు. అదే ఆరాధన. ఎప్పుడు ఈ ఆరాధన వస్తుంది మన నోట అంటే ఆయన చేసినటువంటి మేలులు, ఆయన చేసినటువంటి ఉపకారములు, ఆయన చేసిన నీనాయడలు చేసినటువంటి ఆశ్చర్య అద్భుత కార్యములను బట్టి ఈ మేలులు పొందుకున్న వారమై తద్వారా ఆయనను స్తుతించడానికి బదులుముగా యోగ్యులముగా చేయబడదుము. కనుక ఈ ఉదయకాలమున 149వ కీర్తనలో యెహోవాను స్తుతించుడి, యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి, భక్తులు కూడుకొని సమాజములో ఆయనకు స్తోత్ర గీతము ఎక్కడ పాడుతున్నారు? ఇప్పుడు సమాజంలో పాడుతున్నారు. ఎవరు పాడుతున్నారు? భక్తులు ఎలా అయినారు? క్రీస్తు రక్తము చేత విమోచించబడి కొనబడి సంఘముగా చేయబడిన కారణాన్ని బట్టి ఈనాడు నీవు నేను భక్త కోటి జనాంగములో, ఒక రాచర్ల పట్టణములో ఒక చిన్న గుంపుగా, పురుగు వంటి యాకోబు వంటి వారమైన మనము ఇప్పుడు దేవునికి బహు సొత్తుగా, సొమ్ముగా, స్వాస్థ్యముగా, స్వకీయ ధనముగా, భాగముగా చేయబడితిమి. కనుక ఈ ఉదయకాలమున నీవు నేను దేవునికి ఇష్టలైన భక్తులము. అందుకోసమే ఇప్పుడు సమాజములోనికి వచ్చినాం. అనుదినము అయితే వ్యక్తిగతముగా ఆరాధించాలా, కుటుంబముగా ఆరాధించాలా, ఇప్పుడు సంఘములోనికి సమాజముగా చేయబడిన కారణమును బట్టి ఇప్పుడు భక్తులముగా ఒక్కొక్కరము వ్యక్తిగతముగా కొత్త కీర్తనతో ఆరాధించాలా. ఎలా ఆరాధించాలా? ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం చివరి వచనం 10-11 వచనములు ఒక్కడు చదవండి. ఆ 24 పెద్దలను సింహాసనమునందు ఆసీనుడై ఉన్న వాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా నా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడిను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందిన అర్హుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట పడవేసిరి. దేర్ క్రౌన్స్ బిహోల్డ్ ఈజ్ త్రోఅవుట్ ఈజ్ దానికి ఎదుట పడవేసినారు. ఎందుకని పడవేసినారు? దానికంటే ముందు రాజులు లేకుంటే దేవదూతలు, సృష్టి ఇవన్నీ ఆరాధిస్తూ వచ్చినారు. దాదాపు 4 విభాగాలు ఆరాధిస్తూ వచ్చినారు. అయితే వారందరికంటే గొప్పగా ఇక్కడ 24 పెద్దలు ఆరాధిస్తున్నారు. ఎందుకని ఆరాధిస్తున్నారు అని అంటే, ప్రభువా నీవు సర్వ యుగములకు రాజువు, నీవు సర్వము పైన అధికారము కలిగిన దేవుడవు, నీ చిత్తము చొప్పుననే సమస్తము జరిగినది, సృష్టించబడినవి, అందును బట్టి నీవు మాత్రమే యోగ్యుడవు, మేము యోగ్యులము కాదు. ఇంతవరకు మనం దీనిలో 2 భాగాలు, 2 కోణాలు గమనించగలం. అవి ఏమిటంటే, మొట్టమొదటిది ఏమి అని అంటే, ఇక్కడ ఉన్నటువంటి నీవే సమస్తమును సృష్టించిన వాడవు, నీవే ఘనత మహామహా ప్రభావములు పొందుటకు అర్హుడవు, నీకంటే గొప్ప దేవుడు లేడు, నువ్వు రాజులకు రాజువు, నువ్వు ప్రభువులకు ప్రభుడవు. ఇలా 24 పెద్దల వలె నీవు నేను ఆరాధిస్తాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరము ఆరాధిస్తాం. భూమి మీద ఉన్న ప్రతి ఒక్క జనము ఆరాధిస్తుంది. కానీ మరొక కోణం ఏమిటంటే, వారు చివరి భాగంలో ఒక మాట ఉంది. తమ కిరీటములను ఆయన పాదముల ఎదుట, ఆయన సింహాసనం ఎదుట ఏం వేసినారు? కిరీటములు ఎట్లా వేసినారు? పడవేసినారు, అనగా విసిరివేసినారు, లేకుంటే వద్దు అని చెప్పినారు. ఇక్కడ మనము గమనించవలసిన విషయం ఏంటంటే, 24 పెద్దల యొక్క కిరీటములు దేనికి సాదృశ్యం అని అంటే, వారికి ఉన్నటువంటి మహిమ, వారికి ఉన్న అధికారము, వారికి ఉన్న ఘనత, వారికి ఉన్న హోదా, వారికి ఉన్న ప్రత్యేకత, వారికి ఉన్న రాజరికము, వారికి ఉన్నటువంటి సమస్త వైభవము ఈ యొక్క సర్వలోక నాథుని ఎదుట తుచ్చమైనవి. తుచ్చమైనవి, పనికిరానివి. అనగా క్రీస్తును ఆరాధించడానికి వచ్చినటువంటి మనము 24 పెద్దల వలె ఆయనను స్తుతిస్తాం, ఆరాధిస్తాం. ఎలా ఆరాధిస్తామంటే, ప్రభువా నీకంటే గొప్పది నాకు ఏమీ లేదు,
నా కిరీటములు అనగా ఈ లోకములో నీకు కిరీటాలు ఉండవచ్చు. సీనియారిటీ అనే కిరీటము, ఉద్యోగం అనే కిరీటము, బంగ్లా అనే కిరీటము, లేకుంటే బంగారు అనే కిరీటము, పట్టు వస్త్రాలు అనే కిరీటము, లేకుంటే బంధు బలగం అనే కిరీటము ఉండవచ్చు. అయితే నీవు ఆరాధించడానికి వచ్చినటువంటి నీవు క్రీస్తు నామము దగ్గర, క్రీస్తు యొక్క పాదముల దగ్గర నువ్వు ఆరాధన కొత్త కీర్తన నీ నోట ఉన్నప్పుడు ఇవన్నీ కూడా తుచ్చమైనవి. ఇవన్నీ కూడా ప్రభువా, ఇవన్నీ నువ్వు నాకు దానముగా, ఉచితముగా, నీ కృప చొప్పున, నీ కనికరము చొప్పున ఉచితముగా ప్రేమతో పెట్టిన భిక్ష అని ఎవరైతే ఆరాధిస్తారో వారే ద ట్రూ వర్షిపర్స్. వారి యొక్క ఆరాధన మాత్రమే నిజమైన ఆరాధన. అట్టి ఆరాధన మాత్రమే క్రీస్తు యొక్క సింహాసనమునకు ఎదుర్కొనును, లేకుంటే వెళ్ళును. అటువంటి ఆరాధన లేకుండా నీవు నేను ఇతరులను సంతోష పెట్టాలని, ఇతరుల యొక్క మెప్పు కోరాలని, ఇతరులను నా ఆరాధన చేస్తుంటే ఈ యొక్క మాటల ద్వారా నీ వల్లబోత, లేకుంటే నువ్వు పలికే నీ యొక్క మాటల ద్వారా ఇతరులను సంతోష పెట్టాలా, మెప్పు పొందాలని ఆరాధన చేస్తే ఈ 4 గోడల మధ్య, ఈ రేకుల కిందనే చుట్టూ తిరుగుతూనే ఉంటది. ఇది ఆరాధన యొక్క ప్రాముఖ్యత. ఇటువంటి స్వభావంలోనికి, ఇటువంటి సారూప్యంలోనికి వచ్చిన ఆరాధన మాత్రమే క్రీస్తు యొక్క సన్నిధానంలోనికి వెళుతుంది. తద్వారా క్రీస్తు ప్రభువైన యేసుక్రీస్తు వారు సంతోషించే ఆరాధకుడుగా, నీ నా ఇశ్రాయేలు చేయ స్తుతుల మీద ఆసీనుడుగా ఉన్న దేవుడు నీ నా స్తుతుల పైన కూడా ఆసీనుడుగా ఉంటాడు. కనుక ఈ ఉదయకాలమున ఆరాధన అంటే ఆషామాషిగా చెడిపోయిన టేబుల్ కార్డు వలె ఓ సేవకుడు అంటాడు, ఒకే క్యాసెట్ రోజు వింటా ఉంటే, పెట్టిన క్యాసెట్ పెడతా ఉంటే బోరు, వినబుద్ధి కాదు. వద్దు, ఈ ఆరాధన వద్దు. నూతన కీర్తన చెప్పినటువంటి మాట నూతన కీర్తన. ఎందుకని ఈ నూతన కీర్తన పాడుతున్నాం? చూడండి, ఈ యొక్క మనము 146వ కీర్తన 111వ కీర్తన 9వ వచనం చదవండి. మనం చదువుకున్నటువంటి భాగం. ఆయన తన ప్రజలకు విమోచనము కలుగచేయువాడు, తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు. చాలుమా, ఆయన తన యొక్క ప్రజలకు విమోచనము కలుగచేయువాడు. ఈ మాట, ఇదే మాట మత్తయి సువార్త 1:21లో కనబడుతుంది. ఏమి? వారి పాపము నుండి వారిని రక్షించుటకు ఆయనకు యేసు అను పేరు పెట్టబడును కనుక అదే విమోచకుడు నీ నా విమోచకుడై ఉన్నాడు. వారి పాపముల నుండి అనగా నీ నా పాపముల నుండి ఆయన విమోచించిన విమోచకుడు. ఎందుకని ఇంత ఇశ్రాయేలు ప్రజలు మనము నిన్న దినమును చూసుకునే విధముగా ఎంతో ఘోరమైన వ్యభిచారముతో, పాప బంధకములతో, కట్లతో ఉన్నటువంటి మానవులను ఇంత ప్రేమ ఎందుకు వారి ఎడలంటే ఆయన ఒక నిబంధన చేసుకున్నాడు. ఏమి నిబంధన? వీరు ఎటువంటి పతనములో ఉన్నా, ఎటువంటి పాపిష్టి లోకములో భ్రష్టులుగా బ్రతుకుతా ఉన్నా, అయితే వారు నా కుమారులు, నా కుమార్తెలు, నేను వారికి దేవుడను. ఈ మాట ఇర్మియా గ్రంథములో అనేక పర్యాయములు కనబడుతుంది. వారు నా కుమారులు, నేను వారికి దేవుడను. ప్రియా సహోదరి సహోదరుడా, నీవు నేను తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం ప్రకారము, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము దానికంటే పై వచనం చదువుమా. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును, అవిధేయులమును, మోసపోయిన వారమును, నానా విధములైన దురాశలకును, భోగములకును దాసులమునై ఉండి దుష్టత్వమునందును, అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుకొనుచూ ఉంటిమి. చాలుమా. ఒకప్పుడు నీ నా బ్రతుకు ఇది, నీకు నాకున్న డిగ్రీలు ఇవి, నీ నా అర్హతలు ఇవి. ఏమేమి అర్హతలు? అవిధేయులము, అవివేకులము, నానా విధములైన భోగములకును, దురాశలకును మోసపోయినటువంటి, లోబడినటువంటి దాసులము. ఒకప్పుడు దాసులము అనగా ఇటువంటి వాటికి ఎవరము మనము? దాసులు అంటే బానిసలము. ఐగుప్తు ప్రజలు బానిసత్వం, దాసులము అనగా బానిసలం. నీవు నేను కూడా ఒకప్పుడు దురాశ, నానా మోసపోయిన వారం. దేని చేత మోసపోతీవి? రాయి చెట్టని, లేకుంటే రాయి దేవుడని, చెట్టు దేవుడని, జంతువు దేవత దేవుడని,
ఇటువంటి విధానములో నీ నా మనోనేత్రములకు గుడితనము కలచేసి ఇహలోక దేవతను పూజించి ఆరాధించేవారము. దాని చేత నీవు నేను మోసపోతూ వచ్చితిని. అయితే కింది భాగం ఉంటది, ఒకరినొకరు ద్వేషించుకొని ఉంటిమి. కింది భాగము, మన రక్షకుడైన దేవుని యొక్క దయవు మానవుని ఎడల తనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ప్రత్యక్షుడై ఈ లోకానికి రావడం వలన. మొదటి తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం, నిరాక్షేపముగా దైవభక్తిని కూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడైను ఆత్మ విషయమున తీర్పునందును దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను. దేవుని యొక్క మూర్తిభవంతమైన గుణములు 4 సద్గుణములు ఇక్కడ ఈ వచనంలో కనబడతాయి. దైవ భక్తిని గురించిన మర్మము, గొప్ప మర్మము, గుప్తమైనది, దాగి ఉన్నది ఎందులో అని అంటే రాయిలో, రప్పలో, కొండలో, పుట్టలో, చెట్టులో, జంతువులో లేదు. దైవత్వము చెట్టులో, కొండలో లేదు. ఇటువంటి వాటిలో మోసపోయిన వారం. నిన్న అంకుల్ నిన్న కృష్ణపర్ సార్ చెప్తా ఉన్నాడు. ఏమని నేను అక్కడికి ఒక జొన్న కంకు తీసుకొని పోయి ఎలాడగడతా ఉంటే నన్ను మెడపట్టి గుంజుకొని పోయినారు. ఇది మోసపోయిన బ్రతుకు. అయితే క్రీస్తు నీ నా ఎడల అక్కడ రాయబడినటువంటి ప్రత్యక్షమైనప్పుడు ఎలా ప్రత్యక్షమైనాడు? ప్రేమను, కనికరమును, దయను. ఇంకొక మాట ఉంది, తీతుకు రాసిన పత్రికలు 4 సద్గుణములు అక్కడ కూడా కనబడతాయి. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుని ఎడల తనకున్న ప్రేమయు కనికరమును నీ నా ఎడల కృపయు 6వ వచనములో కృప. ఈ 4 యొక్క దైవక సుగుణముల ద్వారా దేవుడు నీ నా ఎడల ప్రత్యక్షం అవుతా వచ్చినాడు. ప్రేమ ద్వారా ప్రత్యక్షమైనాడు, దయ చూపించినాడు, కనికరము చూపించినాడు. తన కృప పాపం ఎక్కడ విస్తరించిపోయినదో అక్కడ కృప అపరిమితముగా విస్తరింపజేసి ఇప్పుడు నీకు నాకు ఆయన పునర్జన్మ ఇచ్చినాడు. పునర్జన్మ అనగా మరలా నూతనమైనటువంటి స్వభావములోనికి, నూతనమైన జన్మలోనికి, నూతనమైనటువంటి వెలుగులోనికి, నూతనమైనటువంటి వాగ్దానములోనికి, నూతన సంబంధమైన ఆశ్చర్య కార్యములు చవి చూచేవారముగా, తెలుసుకునేవారముగా, యెహోవా గొప్పవాడని రుచి చూచి ఎరిగేవారముగా చేసుకున్నాడు. ఇది దేవుని యొక్క మహాదయ, కనికరము, ప్రేమ, కృప. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలమున నిన్ను నన్ను విమోచించినటువంటి దేవుడు, ఆయన పేరు యెహోవా. ఆయన యొక్క కుమారుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు దైవ భక్తిని కూర్చున్నటువంటి మర్మము ఎలా ప్రత్యక్షమైనదంటే సశరీరుడుగా అనగా నీ వలె నా వలె శరీరము ధరించుకొని లోకానికి వచ్చిన వాడు. రెండవదిగా ఆయన నీతిపరుడు. లోకములో ఎవడు నీతిపరుడు లేడు, ఒక్కడును నీతిపరుడు లేడు. అయితే ఈ అవినీతిమంతులను నీతిపరులుగా చేయడానికి ఒక నీతిపరుడు వచ్చినాడు. నీ నా పాపము, నీ నా దుర్నీతి, నీ నా యొక్క శాపము అంతటిని ఈ ప్రభువైన యేసుక్రీస్తు వారు మోసి కలువరికి అప్పగింపబడినాడు. రక్షకుడుగా ఈ లోకములో ప్రకటింపబడినాడు. కలవరి శిలువలో ప్రాణము పెట్టి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచినాడు. తద్వారా ఆయన తేజోమయుడి తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. దైవభక్తిని గుర్చినటువంటి మర్మము గొప్పది. అదే క్రీస్తు యొక్క పుట్టుక, జననం, మరణం, సమాధి, పునరుద్ధానం. ఈ యొక్క 4 అనుభవంతో ఈ ఉదయకాలమున నిన్ను నన్ను దేవుడు విమోచించినాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంతగా విమోచించడానికి ఇంకొక కారణం చెప్తా. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 25వ వచనం. 17:25. చాలుమా, అందరం ఈ మాట చదువుతాం. ఆయన అందరికీ జీవమును, ఊపిరిని, సమస్తమును దయచేయవాడు. ఎందుకని ఈ నిబంధన? ఇంత పాపులమైనప్పటికీ, ద్రోహులమైనప్పటికీ, దుర్మార్గులైనప్పటికీ, వ్యభిచారులైనప్పటికీ,
దొంగలమైనప్పటికీ, దేవుని దూషించిన వారమైనప్పటికీ, ఎందుకని దేవుడు నిబంధనను స్థిరపరిచినాడు, మళ్ళా జ్ఞాపకం చేసుకునిచున్నాడంటే ఒకటే మరొక కారణం. అదే ఆయన యొక్క ఊపిరి, ఆయన జీవము నీలో నాలో ఉంది. నీవు నేను అనుకోవచ్చు, నాకు ఊపిరిచ్చిన వాడు, నాకు జీవం ఇచ్చిన వాడు లోకములో మా నాన్న మా అమ్మ అని అనుకుంటున్నావా? అది తప్పు. వారు శరీరేచ్ఛలను బట్టి నీకు ఒక రూపాన్ని ఇచ్చినారేమో కానీ, అదే రూపంతో నువ్వు బయటికి వచ్చిన తర్వాత నువ్వు కేక లేకుండా ఏడ్చకుండా ఉంటే తల్లిదండ్రులు ఎలా ఉంటారు? ఒక బిడ్డ కనిన తర్వాత తల్లి కేక లేకుండా మౌనముగా వచ్చినటువంటి బిడ్డ గమ్ముగా ఉందనుకో, శ్వాస తీసుకోకుండా, ఎలా ఉంటుంది? నిర్జీవి అని అంటాం, చచ్చిపోయింది అని అనుకుంటాం. అయితే ఈ యొక్క ఊపిరి ఎవరిది? తల్లిదండ్రులు పెట్టినది కాదు. ఈ జీవము తల్లిదండ్రులు ఇచ్చింది కాదు. కేవలము నీ నా నాసికా రంధ్రములలో దేవుడు తన యొక్క జీవ వాయువును ఊదినాడు. తద్వారా నీవు నేను జీవాత్మ అయినా. కనుక నీ నా ఊపిరి, ఈ శ్వాస నిశ్వాసలు ప్రభువు పెట్టినవి, సృష్టికర్త పోషినవి గనుక మాత్రమే తన ఊపిరి నీలో నాలో ఉంది. గనుక తన బిడ్డలను, తన కుమారులు కుమార్తెలను నశించిపోతా, ఎంత దుర్మార్గతలో ఉన్నా, ఎంత దుశ్చర్యలో ఉన్నా, ఎంత పనికి మారిన వారైనా వారందరినీ సమకూర్చడానికి ఈ ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినాడు. అదే కీర్తనలు మనం గమనించగలం. కీర్తనలు 146, కీర్తనలు 146, కీర్తనలు 146 5వ వచనం, 147:6. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు, చెదిరిన ఇశ్రాయేలును పోగు చేయువాడు, యెహోవాయే యెరూషలేమును కట్టువాడు. సంఘమును కట్టినది. సంఘము ఒకప్పుడు యెరూషలేము యొక్క ప్రాకారములు కూలిపోతా వచ్చిన ఇర్మియా గ్రంథము చివరి అధ్యాయములో, ఇర్మియా గ్రంథము చివరి అధ్యాయము ప్రాకారములు కూలిపోతా వచ్చినాయి. భయంకరమైనటువంటి అక్కడ ఉన్నటువంటి వైభవం కోల్పోతా వచ్చింది. ఇర్మియా గ్రంథము 52వ అధ్యాయము 12వ వచనం నుండి 20వ వచనం వరకు నీవు నేను గమనించినట్లయితే యెరూషలేము యొక్క ప్రాకారములు 14వ వచనము చివరి భాగము 13వ వచనము చదవండి. అతడు యెహోవా మందిరమును, రాజు నగరును, యెరూషలేముని గొప్పవారి ఇళ్ళన్నిటినీ కాల్చివేశను, మరియు రాజదేహ సంరక్షకుల ఆ అధిపతితో కూడా నుండిన కల్దీయుల సేనా సంబంధులందరూ యెరూషలేము చుట్టూనున్న ప్రాకారములన్నింటినీ పడగొట్టిరి. 15వ వచనం, మరియు రాజా యెహోవా మందిరములో నుండి ఇత్తడి స్తంభములను, మందిరములో నుండిన మట్లను, ఇత్తడి సముద్రమును కల్దీయుల తునకలుగా కొట్టి ఆ ఇత్తడి అంతటిని బబులోనుకు కొనిపోయినాయి. నీవు ఇలా కిందికి చదువుకుంటా వస్తే యెరూషలేములో ఉన్నటువంటి బంగారము, ఇత్తడి, ఇనుము, సంపద, వెండి, చివరకు ఇండ్లలో ఉన్నటువంటి సమస్తము, వాటి యొక్క ఇశ్రాయేలు యొక్క యెరూషలేము యొక్క ప్రాకారములన్నీ కూడా బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు వచ్చి కూలగొట్టుకేను వెళ్ళిపోయినాడు. నీ నా జీవితంలో ఒకప్పుడు ఇటువంటి బ్రతుకే. నీలో నాలో ఉన్నటువంటి ఈ ఊపిరి అయినటువంటి ఈ యొక్క పోసినటువంటి దేవుడు వద్దనుకుని ఇశ్రాయేలు ప్రజలు కూడా నీ దేవుడే వద్దు మాకు. రాత్రి దినాన్ని చూసినాం, వారు ఏమి చేయడలే, ఏమి కోపపడలే, ఏమి ఈయన అన్యాయం చేయడలే అని అనుకుంటా వచ్చినారు, ఎంత పాపం చేసినా. అయితే ఆయన దీర్ఘశాంతుడు. అదే టైంలో ఈయన కోపించువాడు, రౌషము కలిగిన వాడు, రౌద్రుడై లేచినాడు. తద్వారా తన నివాస స్థలము, తేజోమహిమ స్థలము యెరూషలేము, ఈ నివాస స్థలము యెహోవాకు అయినా తన ఇంటిని దొంగల గుహగా మార్చినటువంటి వారిని ఇంటిలో నుండి తరిమి కొట్టినాడు. అందులో ఉన్నటువంటి సమస్తమును, వైభవం అంతటిని కోల్పోతూ వచ్చినారు. నేను ఆత్మీయ జీవితం కూడా ఒకప్పుడు దేవుని బిడ్డలమే పుట్టినప్పుడు నీవు నేను తల్లి గర్భంలో నుండి వచ్చినప్పుడు యథార్థవంతులమే. ప్రసంగి గ్రంథము, నీకు డౌట్ రావచ్చు, నేను యథార్థవంతుడునా అని. అందుకని ఈ వచనం చూపిస్తున్నా. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం.
ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను, అది దేవుడు నిన్ను నన్ను యథార్థవంతులుగా పుట్టించినాడు. తన యొక్క శ్వాసను పుట్టినప్పుడు, తన జీవాన్ని నీలో నాలో తన ఊపిరిని పోసినప్పుడు నీవు నేను ఏ పాపం ఎరుగని వారము. అయితే కింది భాగం ఉంటది, వారి నానా విధములకు తంత్రముల చేత తర్వాత నీవు నేను అవివేకులము, అవిధేయులము, మోసపోయిన వారము, దురాశల చేత, భోగముల చేత ఈ లోకానికి దాసులమై ఉన్నవారము. ప్రియ సహోదరి సహోదరుడా, ఇటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ దయగల దేవుడు, ఈ యొక్క పోగు చేయవాడు, సరిచేయవాడు, కట్టువాడు, ఉపకారము చేయవాడు, మేలు చేయవాడు, సమస్తమును బాగుగా చేయవాడు ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనే సశరీరుడుగా, నీతిపరుడుగా, రక్షకుడుగా, తేజోమయుడుగా ఈ లోకములో నీ కొరకై నా కొరకై వచ్చి ఇప్పుడు ఈ నామము, ఏమి నామము? పరిశుద్ధమైన నామము. అంతేకాదు ఈయన పూజింపదగినటువంటి నామం. యెషయా గ్రంథము 41వ అధ్యాయం, యెషయా గ్రంథము 41వ అధ్యాయం 14వ వచనం. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనముకు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయం చేయుచున్నాను, ఇవి యెహోవా అవి అని యెహోవా సెలవిస్తున్నాడు. నీ విమోచకుడు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు, నా విమోచకుడు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు అయినటువంటి సైన్యములకు అధిపతి అయిన యెహోవా మాత్రమే. నేను ఇప్పుడు పాట పాడుకుంటూ వచ్చిన మంటి పురుగు వంటి స్వల్పమైనటువంటి యాకోబు మోసగాడే, స్వల్పమైన జనమే, లేకుంటే మంటి పురుగే. ఆయనను ఇప్పుడు ఇశ్రాయేలును విమోచించిన వాడు, రక్షించిన వాడు, కాపాడిన వాడు, గొప్ప జనముగా చేసిన వాడు. ఈనాడు ఈ ప్రపంచానికి ఇశ్రాయేలు యొక్క దేశము సర్వ దేశములకు ఒక గొప్ప ఆశీర్వాద దేశముకరంగా, శోభిత రాజకీయ మకుటముగా దేవుడు చేసినాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అటువంటి వంశంలోనికి నేను వచ్చినా. ఇప్పుడు స్వల్పమైనటువంటి ఇశ్రాయేలుగా లేము, బహుజనములకు ఆశీర్వాద కారకముగా, శోభిత రాజకీయ మకుటముగా దేవుడు నన్ను దేవుడు చేసినాడు. దేని ద్వారా? ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా. యెహోవా యొద్ద మాత్రమే నీకు నాకు విమోచన కలగదు. ఎక్కడున్నా ఈ మాట యెషయా గ్రంథంలో అనేక పర్యాయాలు కనబడుతుంది. దాదాపు 27 పర్యాయములు ఈ యొక్క విమోచకుని గురించి, విమోచకుడు 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 అని యెషయా ప్రవక్తలలో పెద్ద ప్రవక్త యెషయా అంటే అర్థము యెహోవా నా రక్షకుడు. గాడ్ ఈజ్ మై సాల్వేషన్. దేవుడే నా రక్షకుడు. ఈ రక్షకుడు గురించి, ఈ పరలోక రక్షకుని గురించి 27 సార్లు ఈ యొక్క విమోచకుని గురించి రాసినాడు యెషయా గ్రంథంలో. ప్రియ సహోదరి సహోదరుడా, అంతేకాదు ఈ యొక్క విమోచకుని గురించి మరొక దావీదు కీర్తనలో కూడా కనబడుతుంది. యెహోవా యొద్ద మాత్రమే విమోచన దొరుకును, యెహోవా యొద్ద మాత్రమే క్షమాపణ దొరుకును. ప్రియ సహోదరి సహోదరుడా, నీకు నాకు క్షమాపణ సిలువ యొద్దే. నీ సిలువే నాకు శరణము యేసు ప్రభు, నీ సిలువే నాకు శరణము యేసు ప్రభు. ఆయన సిలువే నీకు నాకు ఆధారం, ఆయన సిలువే నీకు నాకు విమోచన, ఆయన సిలువే నీకు నాకు రక్షణ, ఆయన సిలువే నీకు నాకు పరలోక రాజ్యానికి చేర్చేది. ఏ సిలువ? మెడలో వేసుకునే సిలువ కాదు, ఇంటి మీద పెట్టుకునే సిలువ కాదు, సమాధుల మీద పెట్టుకునే సిలువ కాదు. ప్రియ సహోదరి సహోదరుడా, కలువరి సిలువ, యేసు మోసినటువంటి సిలువ. చాలా మంది నేను బంగారము ఇది వేసుకున్న తర్వాత సిలువ పెట్టుకుంటారు. ఆ సిలువ మోస్తే నీకు విమోచన దొరకదు. సిలువ యేసు మోసినటువంటి పాపపు, సర్వలోక పాపము మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్లగా వేలాడబడినటువంటి సిలువ, సర్వకోటి మానవ జాతికి పాప విమోచకుడుగా ఈ లోకానికి వచ్చినటువంటి యేసు ద్వారా మాత్రమే నీకు నాకు విమోచన, విడుదల, పాప క్షమాపణ. 5 విషయాలు చూసి మనం ఆరాధనలోనికి వెళ్దాం. గలతీ రాసిన పత్రిక 1వ అధ్యాయము, గలతీ 1:4-5 వచనములు. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము
క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విమోచింపబడవలనని మన పాపముల నిమిత్తము మొట్టమొదటి యొక్క విమోచన, ఇప్పటి వరకు కొన్ని విమోచనలు చూసుకుంటా వచ్చినాం. నూతన నిబంధనలో, పాత నిబంధనలో అనేక విమోచనలు చేయబడుతూ వచ్చింది. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు యొక్క నూతన నిబంధనగా మధ్యవర్తిగా వచ్చినటువంటి కారణాన్ని బట్టి మొట్టమొదటిది దుష్ట కాలములో నుండి ఆయన నిన్ను నన్ను విమోచించినాడు. నీవు నేను దుష్ట కాలములో ఉంటిమి, దుష్టుని యొక్క చెరలో ఉంటిమి, దుష్ట సాంగత్యములో ఉంటిమి, దుష్టుని యొక్క క్రియలు చేయిస్తూ ఉంటిమి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దుష్ట కాలములో నుండి, దుష్ట యుగములో నుండి, దుష్టుని యొక్క సంబంధంలో నుండి విడుదల చేయుటకే ఆయన తన్ను తాను బలిగా, అర్పణగా ప్రభుని యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు అర్పణ బలిగా చేసుకున్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక, కొలస్సీ 1వ అధ్యాయము 13-14. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించే తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. మొట్టమొదటిది దుష్ట కాలము నుండి, దుష్ట యుగము నుండి, దుష్టుని యొక్క చరణ నుండి విడిపించినాడు. రెండవది అంధకార సంబంధమైన అధికారములో నుండి విడిపించినాడు. అంధకారములో ఉన్నప్పుడు, చీకటిలో, చిమ్మ చీకటిలో, మబ్బులో ఉన్నప్పుడు నీవు నేను ఆత్మీయంగా ఏది కీడు ఏది మంచిదో తెలియదు. సహజంగానే లోకములో కరెంటు పోయిన తర్వాత మనం రోడ్డంబడి మన ఇంటికి పోతామో, మందిరం నుంచి పోలేమో తెలియదు. ఏ గోడ కొట్టుకుంటామో, ఏ చెట్టుకు తగులుతామో, ఏ గుంతలో పడతామో, ఎవరిని డాష్ కొడతామో తెలియదు. ఒకప్పుడు కూడా ఇటువంటి అంధకారం నిన్ను నన్ను ఏమి చేసిందంటే, ఏది కీడు ఏది అన్యాయం, ఏది ఒప్పు ఏది తప్పు, ఏది పాపం ఏది పాపము కానిది, ఏది మంచిది ఏది చెడు అని చిమ్మ చీకటిలో బ్రతికిన వారు. అయితే యేసుక్రీస్తు నందు ఇప్పుడు నీకు నాకు ఆ ప్రియుని యొక్క రక్తము వలన విమోచన, విడుదల, పాప క్షమాపణ, గొప్ప పునరుద్ధానం. ఇది రెండవది. మూడవది పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము, మొదటి పేతురు 1వ అధ్యాయం, 14 కాదు 17 వచనం, 17 వద్దు అక 18, 19. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి శ్రేయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమైన నిష్కలంకములకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. నీవు నేను కూడా ఒకప్పుడు పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనలో ఉంటుంది. ఏ ప్రవర్తన? నా తల్లిదండ్రులు అక్కడికి వెళ్ళి మొక్కు అంటే మొక్కునాం, టెంకాయ కొట్టంటే కొట్టినాం, తలుపుల దగ్గర ఏం చేసినాం? టెంకాయ ఎలగట్టినాం, బూడిద గుమ్మడికాయ ఎలగట్టినాం, దయ్యం రాకుండా ఏం పెట్టుకున్నాం? చెప్పులు పెట్టుకున్నాం, ఇంకా ఏం పెట్టుకున్నాం? సారాయి కట్టుకున్నాం, చిపురు పరక పెట్టుకున్నాం, కాళ్ళకి దారాలు కట్టుకున్నాం, నిమ్మకాయలు కట్టుకున్నాం, తాయెత్తులు కట్టుకున్నాం, పెద్ద ఇనుప కడ్డీ పెట్టుకున్నాం. ఒకప్పుడు ఇది బ్రతుకు. అయితే వీటి నుంచి విడిపించడానికే, పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన నుంచి విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు వెండి బంగారముల వంటి శ్రేయ వస్తువుల చేత విమోచింపబడాల. ఇప్పుడు క్రీస్తు యొక్క అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన పావన పుణ్య రక్తమును కార్చినాడు, విలువైన రక్తమును కార్చినాడు. ఇప్పుడు నీకు నాకు విమోచన. ఇంకా నీవు ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నావు అనుకో, నువ్వు ఆరాధన ఏం చెప్పినా ఫస్ట్ ఈ రేకుల కిందనే, ఈ 4 గోడల కిందనే ఉంటుంది. నువ్వు ఇంకా పితృ పారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనలో ఉంటే, ఒకవేళ నువ్వు అబద్ధముగా నేను క్రీస్తు యొక్క రక్తం ద్వారా విమోచింపబడిన ఆరాధన చేస్తా, ఈ విధమైనటువంటి తంత్రములు కల్పించుకొని ఉంటే, నా ఆరాధన ఇంకా దారాలు కట్టుకునేది, సారాయి కట్టుకునేది, టెంకాయలు కొట్టేది, బూడిద గుమ్మకాయ కట్టుకునేది, ఎదురుగా విధవరాలు అడ్డు వస్తే నీ ప్రయాణంలో ముందుకు పోకుండా ఉండేది, అమావాస్య పుణ్యమని చూసుకునేది,
పెళ్లిళ్లకు దండలు మార్చుకునేది, తాళంబ్రాలు వేసుకునేది చేస్తా ఉంటే నా ఆరాధన ఈ గోడల మధ్య, ఈ రేఖల కిందనే ఉంటది. అందరూ ఆమె అనొచ్చు కాక. కానీ నా బ్రతుకు మాత్రం ఇటువంటి వాటి కొరకై దేవుడు విమోచించాలి. నా బ్రతుకును, నా పాపమును, నా యొక్క దుర్నీతిని, నా యొక్క సమస్తమైనటువంటి పాపమును విడుదల చేయడానికే ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ రకంగా నీ కొరకు నా కొరకు తన్ను తాను అర్పగించుకున్నాడు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తానే మన కొరకు అప్పగించుకును. సమస్తమైనటువంటి దుర్నీతి కానిదేదో అది పాపము. భూమి కింద ఉన్నటువంటి సమస్తము కూడా పాపముతోనే ఉన్నది. పాపమే ఈ యొక్క భూమిని ఏలుతా ఉంది. శరీరము యొక్కయో మనసు యొక్కయో కోరికలు నెరవేర్చుకొనొచ్చు. ప్రపంచ ధర్మము చొప్పున నీవు నేను ఒకప్పుడు నడుచుకొనొచ్చు. దైవోగ్రతకు పాత్రమైనటువంటి మనమలను రక్షించడానికి, విడిపించడానికి, విమోచించడానికి తన మహాప్రేమను వెల్లడిపరిచినాడు. ఎందుకనంటే నిన్ను నన్ను విమోచించడానికి, దుర్నీతి నుంచి తప్పించడానికి తన్ను తాను అర్పణగా, బలిగా అప్పగించుకున్నాడు. ఎందుకు? సత్క్రియల యందు ఆసక్తి కలిగి ఉండాల. సత్క్రియలు అనగా దుష్క్రియల నుండి వద్దనుకొని విసర్జించి ఇప్పుడు సత్క్రియల యందు. ఏం సత్క్రియలు? ఆరాధన చేయుట, ప్రేమ కలిగి ఉండుట, ఇతరులతో నాకంటే నువ్వు గొప్పవాడవని యోగ్యులుగా ఎంచుకొని ఉండుట, క్రీస్తును సేవించుట, ఆరాధించుట, ఇవి సత్క్రియలు. రోమా రాసిన పత్రికలో దాదాపు 21 సత్క్రియలు కనబడతాయి. రోమా రాసిన పత్రిక మీరు ఇంటికెళ్ళి చదవండి. 12వ అధ్యాయంలో రోమా రాసిన పత్రిక 12వ అధ్యాయంలో సత్క్రియలు దాదాపు 21 అనుదిన క్రైస్తవ జీవితంలో ఉండవలసినటువంటి సత్క్రియలు 21 లక్షణాలు కనబడతాయి. ప్రియ సహోదరి సహోదరుడా, నా ఆత్మీయ జీవితంలో విమోచన ఎక్కడ నుండి? ఎక్కడో ఉన్నటువంటి మానవులను, నిన్ను నన్ను పాపములో, మరణములో, తీతుకు రాసిన పత్రిక 3:3 ప్రకారము అవిధేయులమై, అవివేకులమై, మోసపోయిన వారమై, నానా విధములైన దురాశల భోగముల చేత ఒకరినొకరు ద్వేషించుకొని చూడనటువంటి మనమలను క్రీస్తు యేసు ప్రత్యక్షమయ్యుడు కారణం ప్రేమ, కృప, కనికరం, దయ. అంతేకాదు దైవ భక్తిని కూర్చిన మర్మము గొప్పదైనది. ఏమి? సచరుడుగా, నీతిపరుడుగా, రక్షకుడుగా, తేజోమయుడుగా ఈ లోకానికి వచ్చినాడు. ప్రాణం పెట్టినాడు, సమాధి చేయబడి తిరిగి లేచినాడు. దీని ద్వారా నీకు నాకు విమోచన. 4 విషయాలు ఇప్పుడు చెప్తా వచ్చిన. దుష్ట కాలం నుండి, దుష్ట యుగము నుండి, దుష్ట సాంగత్యము నుండి తప్పించినాడు. అందుకొనకే విమోచించినాడు. 2వది, అంధకార సంబంధమైన అధికారములో నుండి విమోచించినాడు. క్రీస్తు యొక్క రక్తం ద్వారా రాజ్య నివాసులుగా చేసినాడు. 3వది, పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన నుండి విడిపించుటకు అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన రక్తము చేత విమోచించినాడు. 4వది, సత్క్రియలందు దుర్నీతి నుండి తప్పించడానికి, అంతేకాదు సత్క్రియలందు ఆసక్తి కలిగి ఉండడానికి యేసుక్రీస్తు వారు విమోచించినాడు. కనుక ఇప్పుడు ఆ మాట చదువుకొని మనం ఆరాధనలోనికి వెళ్దాం. 149వ దావీదు కీర్తన, 149వ దావీదు కీర్తన 1వ వచనం. యెహోవాను స్తుతించుడి, యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి, భక్తులు కూడుకొని సమాజములో ఆయనకు స్తోత్ర గీతం పాడుడి. 4వ వచనం. అందరము కలిసి, యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించను. నిన్ను నన్ను ఇప్పుడు గొప్ప రక్షణతో అలంకరించినాడు. హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కనబడుతుంది. గొప్ప రక్షణ, మహారక్షణ, పూర్ణ రక్షణ, సంపూర్ణ రక్షణ, గొప్ప రక్షణతో అలంకరించినాడు. ఎవరికి? గర్విష్ఠులకు కాదు, దీనులకు. అందుకోసమే ఈయన మహోన్నతుడైనను దీనులను లక్ష్య పెట్టువాడు. ప్రభువా, ఇప్పుడు నా కొరకు నువ్వు ఎంత విమోచన క్రయధనం చేసి
ఎన్నో విధములుగా నన్ను తప్పించితివి. 111 కీర్తన 9వ వచనం ఏమని ఉంది? ఆయన తన ప్రజలను విమోచనము కలుగ చేయవాడు, తన నిబంధన ఆయన నిత్యము జ్ఞాపకము చేసుకున్నవాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగడానికి యోగ్యమైనది కనుక ఈ ఉదయకాలమున ఆయన నామం పరిశుద్ధమైనది కనుక, పూజింపదగినది కనుక ఆయనను ఆరాధించుట, స్తుతించుట మంచిది మంచిది మంచిది. నీ నా విమోచకుడు సజీవుడు. ఆరాధనలోనికి వెళ్దాం. అందరు లేచి నిలబడి పాట పాడతాం. స్పీకర్ యేసునికే జయం కాపాడుడావు, కాపాడుడావు, సర్వ సృష్టికి సృష్టికర్తవు, సర్వలోక రక్షకుడవు, సర్వ సృష్టికి సృష్టికర్తవు, సర్వలోక రక్షకుడవు. జై జై అనుచు నీకే పాడెదం, జై జై అనుచు నీకే పాడెదం. యేసు నీకే జయం జయము, యేసు నీకే జయం జయము. జన్మించే జగమున మానవ రూపములో ఛాయాచిత్రముపై పలే బలియాయే. జన్మించే జగమున మానవ రూపములో ఛాయాచిత్రముపై పలే బలియాయే. పాపి అయిన మానవుని రక్షింప సిలువనెక్కి తన ప్రాణమునిచ్చే. పాపి అయిన మానవుని రక్షింప సిలువనెక్కి తన ప్రాణమునిచ్చే. హల్లెలూయా భూమి పైన, హల్లెలూయా భూమి పైన యేసునికే జయం జయము, యేసునికే జయం జయము. మరణము ద్వారా అంతమాయే బలులు, తన సమాధి సర్వము కప్పే. మరణము ద్వారా అంతమాయే బలులు, తన సమాధి సర్వము కప్పే. తిరిగి లేచుటకే సర్వనూతనమాయే. సంపూర్ణముగా ఓడిపోయి మృత్యు సమాధి, తిరిగి లేచుటకే సర్వనూతనమాయే. సంపూర్ణముగా ఓడిపోయి మృత్యు సమాధి. హల్లెలూయా భూమి పైన, హల్లెలూయా భూమి పైన యేసునికే జయం జయము, యేసునికే జయం జయము. స్వర్గం వెళ్ళి గొప్ప స్వాగతముందే, తండ్రి కుడి ప్రక్కన ఆయన చూస్తుండే. స్వర్గం వెళ్ళి గొప్ప స్వాగతముందే, తండ్రి కుడి ప్రక్కన ఆయన చూస్తుండే. రాజుల రాజై ప్రభువుల ప్రభువై పొందే అధికారము పరలోకముపై. రాజుల రాజై ప్రభువుల ప్రభువై పొందే అధికారము పరలోకముపై. హల్లెలూయా భూమి పైన, హల్లెలూయా భూమి పైన
జయము యేసు నీకే జయము జయము నీవే లోకపాలకుడవు నీవే లోకపాలకుడవు సర్వ సృష్టికి సృష్టికర్తవు సర్వలోక రక్షకుడవు సర్వ సృష్టికి సృష్టికర్తవు సర్వలోక రక్షకుడవు జై జై అనుచు నీకే పాడెదం జై జై అనుచు నీకే పాడెదం యేసు నీకే జయం జయము యేసు నీకే జయం జయము కూర్చోండి. పెళ్లి కానీ యవనస్తులు ముందుకు రండి. మీరు కూడా వెనక కూర్చుంటున్నారు. రామకృష్ణ, మహేష్ రెడ్డి, శివకాశం రెడ్డి, దయచేసి మీరంతా ముందుకు రండి. పెళ్ళైన వాళ్ళు వెనక కూర్చోవాలా. మిమ్మల్ని కూడా ముసలిలో చూడు, ముసలాయన ఆయన ముందుకు వచ్చినాడు చూడు, గిరిధర్ రెడ్డి. మీరు ఇంకా ముందు ఉండాలా. అంటే ఆయన కంటే గొప్ప వాళ్ళు ఉండొచ్చులే. పక్కగా జరిగితే ఆ స్థలం ఏమన్నా బస్సులో సీటు పట్టుకున్నట్టు పట్టుకుంటారనే. సరే, ముందుగా సండే స్కూల్ టీచర్ ఆరాధిస్తారా, తర్వాత బ్రదర్ సిస్టరు, ఆ విధంగా అందరూ ఆరాధించండి. పోయిన వారం ఆరాధన చేసిన వాళ్ళు ఈ వారం చేయకండి. ఈ వారం నిన్న వారం చేయని వాళ్ళు చేయండి. ఎప్పుడు చేసేటోళ్ళే నలుగురు చేయకండి. బాగా ఎక్కిందే నేను చెప్పింది, అర్థమైందా? నిన్న వారము ఎవరైతే ఆరాధన చేయలేదో వాళ్ళు మాత్రమే చేయండి. ఇంకొక కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి. ముందుగా సండే స్కూల్ టీచర్ ఆరాధిస్తుంది, ఆ తర్వాత ఒక బ్రదర్ ఒక సిస్టర్.